ఈరోజు వీడియోలో అయితే మీకు ఫ్రంట్ షేప్ ఇలాగా పర్ఫెక్ట్గా రావడానికి నేను టిప్స్ అయితే చెప్తాను. అలాగే పైపింగ్లో చాలా రకాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్తగా కుట్టే వాళ్ళకి మాత్రము ఇంకొకటేసారికి పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే షేప్ బెల్ట్లో కూడా చాలామంది చేసే పొరపాట్లు ఏంటో కూడా ఇందులో క్లియర్గా చెప్పాను అనమాట. సో మీకు కరెక్ట్గా రావాలంటే ఇలా మార్క్స్ అయితే వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు బొటీక్ స్టైల్లో ముందు భాగం ప్లీట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అంటే కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇక్కడ చూసినా ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి నేను ఇలా ఉల్టా అని మార్క్ వేసుకుంటున్నాను. కొన్ని క్లాత్స్ మనకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అందుకని మార్క్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇవన్నీ కటింగ్ అయితే ఇంతకుముందు చూపించాను, డాట్స్ ఎలా వేస్తాను అని. అది కూడా చెప్పాను కదా, నేను అందరికీ ఒకటే ప్యాటర్న్లో వేస్తాను డాట్స్. జస్ట్ ఏంటంటే వాళ్ళ షేప్ని బట్టి సైజ్ అనేది మారుతుంది, కానీ అదొక పద్ధతి తెలుసుకుంటే చాలని ప్రతి ఒక్కరికి, అంటే సన్నగా ఉన్న లావుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మెజర్మెంట్స్ అనమాట. ఇందులో ఏమాత్రం మార్పు అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీకు ఏముంటుందని జస్ట్ ఒక్క సైజు నేర్చుకుంటే చాలు, మీరు అన్నీ కూడా ఈజీగా వేసుకోగలుగుతారు. ఇలా డైమండ్ షేప్ లాగా రావాలన్నమాట మనం డాట్స్ వేసినప్పుడు. అప్పుడు మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ కుట్టిన తర్వాత ఎలా ఉందో అనేది కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. అంటే వేరే వేరే బ్లౌజ్ కుడతాం కదా, అవన్నీ కూడా కరెక్ట్గా ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను మీకు ఇంతకుముందు కూడా చూపించానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పాత వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక టిప్ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి, అదైతే నా గ్యారంటీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రాంగ్ మార్క్ వేశాను కదా, ఇది వచ్చి ఉల్టా సైడ్ అని అర్థం అండి. ఇక్కడ పైన డ్రా చేసేది నెక్. సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా కన్ఫ్యూజింగ్ ఉండదని ఇది డీటెయిల్గా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఆల్రెడీ కొంచెం కుడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ ఒకటి కుట్టేస్తారు, అంటే ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి కుట్టేస్తారు, లేదా రైట్ సైడ్ ఒకటి కుట్టేస్తారు, తర్వాత ఇంకోటి తీసుకుంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఇలా చేయడం వల్ల మీకు డబుల్ పని అవుతుంది. ఎందుకంటే పొరపాటున రెండు ఒక సైడ్ కుట్టారనుకోండి, మళ్ళీ ఒకటి విప్పాల్సి వస్తుంది అనమాట. ఇలా బ్లౌజెస్లో చాలా ఉంటాయండి. ముందు భాగాలు ఉంటాయి, షేప్ పట్టీలు ఉంటాయి, చేతులు కూడా అంతే అనమాట. మీరు పొరపాటున ఇప్పుడు చేతులకు కూడా లోతులు రెండు ఒక సైడ్ కుట్టేశారు అనుకోండి, మళ్ళీ విప్పాల్సి వస్తుంది కదా. ఈ డబుల్ పనులు లేకుండా ఈజీగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే నేను చెప్పే టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇలా ఒక ముందు భాగం అయితే తీసుకున్నాం కదండి. నేను తర్వాత పైపింగ్ వేస్తాను కాబట్టి జస్ట్ అలా అటాచ్ చేసేస్తున్నాను అంతే. అది జరగకుండా అటాచ్ చేసుకోవడం అంటే ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మీకు ఎటు వీలుంటే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. నేనైతే ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అది మళ్ళీ ఇంకో సైడ్కి వచ్చేటప్పటికి చంకభాగం వైపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం కుట్టయితే వేసాను కదా, ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం ఎక్కడ టైట్ అనిపించింది అనుకోండి, ఇలా గట్టిగా రెండు సైడ్లు గట్టిగా పట్టుకొని లైట్గా లాగాలన్నమాట. అంటే మీరు మరీ సాగదీసినట్టు కాకుండా జస్ట్ రెండు సైడ్లు బట్టని కరెక్ట్గా పట్టుకున్న తర్వాతనే లాగాలండి. అప్పుడు మీకు ఎక్కడ కూడా ఇటువైనా ఏదైనా ఉబ్బులాగా వచ్చినా కూడా క్లియర్ అయిపోతుంది. అంటే కుట్టు అనేది విడిపోతుంది. ఇట్లాగో పెద్ద కుట్టు వేస్తాం కదా, టప్ టప్ మంచి సౌండ్ వస్తుంది. మీరు చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా లాగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా లాగాలండి, ఎందుకంటే ఎక్కువ సాగదీశారనుకోండి బ్లౌజ్ దగ్గర లూజ్ అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు కింద క్లాత్ కూడా గట్టి క్లాత్, అంటే మీకు తెలుస్తుంది కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి స్టిఫ్గా ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకొని పైన కింద రెండు వైపులా గట్టిగా పట్టుకొని తర్వాతనే లాగండి. అప్పుడు మీకు ఎటువంటి ముడతలు అనేవి రాకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు మేడం నేర్పించిన టిప్ అండి. ఎన్నిసార్లు కుట్టినా ఇట్లా ఉబ్బులాగా వస్తుంది అని అంటే అప్పుడు మేడం చెప్పారనమాట, ఈ విధంగా చేసి సెట్ అయిపోతుంది అనేసి. మాకైతే ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా టిప్స్ అయితే నేర్పించారండి, అవన్నీ కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి టిప్స్ చాలా తెలుస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కుట్టేసిన తర్వాత కట్ చేస్తాం కదా, చాలామంది కట్ చేసేటప్పుడు చూస్తున్నానండి నేనైతే. ఇప్పుడు నా దగ్గర కుట్టే వాళ్ళు కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలాగే కట్ చేసేవాళ్ళు. కొంచెం క్లాత్ కింద ఉంటుంది, కొంచెం క్లాత్ లైనింగ్ దగ్గర కట్ అవుతుంది. ఇలా కాదండి, కరెక్ట్గా లైనింగ్ కానుకొనే కట్ చేయాలి. చూడండి, ఇలా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం అన్ని మెజర్మెంట్స్ పెట్టుకొని ఏం లాభము, మనం కరెక్ట్గా తీసుకుంటాం కదా, కాబట్టి కటింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. హడావిడిగా కట్ చేసుకోవడము, నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కొంచెం క్లాత్ వదిలేస్తే మీరు మళ్ళీ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేస్తారు కదా, హాఫ్ ఇంచ్ సగమేమో బ్లౌజ్ పైన క్లాత్ ఉంటుంది, సగమేమో లైనింగ్ ఉంటుంది. మీ షోల్డర్ దగ్గర కుట్టు పట్టుకున్నాక కూడా ఏమవుతుంది, పైన వైపున క్లాత్ అనేది మిగిలిపోతుంది అనమాట. అప్పుడు మీకు మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది కదా. సో చాలా చిన్నవండి, అస్సలు వదలొద్దు. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా గమనించుకోవాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.
మీరు నేర్చుకునేటప్పుడే ఇలా వర్క్ చేసేటప్పుడే కరెక్ట్గా టిప్స్ ఫాలో అయ్యారు అంటే ఇంకా మీరు నార్మల్గా అంటే ఏదైనా మాట్లాడుకుంటూ చేసినా వేరే ధ్యాసలో ఉండి చేసినా కూడా మీ హ్యాండ్ అనేది కరెక్ట్గానే వెళ్తుందండి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనం కరెక్ట్గానే చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడ దారాలు కనిపించినాయి అనుకో నా చేయి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట దారాలు కట్ చేయడానికి. అలాగా మనం ఏ వర్క్ చేసినా సరే కరెక్ట్గా చేస్తుంటే ఆటోమేటిక్గా కరెక్ట్గానే వస్తూ ఉంటుంది. అందుకని కరెక్ట్గా నేర్చుకోండి. కుట్టడం అయితే చాలామంది కుడతారండి, కానీ ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడైతే షేప్ డాట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా లైన్ డ్రా చేసుకుంటాం కదా డాట్స్ కోసం, వాటిపైన ఫస్ట్ ఒక కుట్టు వేయండి. ఇది బిగినర్స్ కోసం, అలవాటైన వాళ్ళ కోసం కాదండి. బిగినర్స్ కోసం మాత్రం మీరు ఖచ్చితంగా ఇలా వేస్తే, ఇప్పుడు ఇది కొంచెం లావు పట్టుంది పర్వాలేదు, కొంచెం సన్నబడ్డలు అనుకోండి అప్పుడు ఏమవుతుంది, పైన క్లాత్ కుడతాం కానీ కింద క్లాత్ అయితే పట్టుకోదనమాట ఒక్కోసారి కుట్టులో. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఈ డాట్స్ దగ్గర మనం ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే మనం మార్కర్తో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో వాటిపైనే ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏం ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదండి, ఇది ఇక్కడ పక్కన చూడండి ఇంత లూజ్గా ఉంది. ఇక్కడ డాట్స్ కుట్టేటప్పుడు ఏంటి, పైన క్లాత్ కింద క్లాత్ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా మధ్యలో ఒక స్టిచ్ వేయడం వల్ల మనం పక్కన క్లాత్ పట్టుకున్నప్పుడు కూడా రెండు క్లాత్స్ కలిపి కుట్టేసుకోవచ్చు. అంటే కింద మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ క్లాత్, అలాగే పైన లైనింగ్ క్లాత్, ఇవి రెండు కరెక్ట్గా వస్తాయి. అదే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మిస్టేక్ అయితే చేస్తారు. ఏమవుతుందంటే ఇలా కుట్టేటప్పుడు పైన లైనింగ్ క్లాత్ పైన కుట్టు పడుతుంది కానీ కింద క్లాత్ పైన కుట్టు పడదండి, సగం వరకు వచ్చి విడిపోవడము అలా ఉంటుందన్నమాట. ఇలా వేయడం వల్ల కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్స్ అన్నా ప్లీట్స్ అన్నా షేప్ కుట్టడం అన్న అంతా ఒకటేనండి, ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా మాట్లాడతారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చేసి మాత్రం మనం డాట్స్ అని అంటాం అనమాట ఆ కోర్స్లో. అది టైలరింగ్ దాంట్లో అయితే షేప్ వేయడం అంటారు, లేదా ప్లీట్స్ వేయడం అంటారు. అలా ఎవరి భాష వాళ్ళదే, కానీ కుట్టడం అంతా సేమ్ పద్ధతి. ఇలా పట్టుకోవడంలో కూడా మెజర్మెంట్స్ మ్యాక్సిమం అంతా సేమే ఉంటుందండి. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు కూడా నేనైతే డాట్ అయితే కుట్టేశాను, అక్కడ పావించి పట్టుకుంటే చాలు. మళ్ళీ ఇక్కడ చంకభాగం దగ్గర వచ్చేటప్పటికి ఇక్కడ కూడా పావించే పట్టుకోవాలి. మనం ఆల్రెడీ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పైన పావించి తీసుకొని కిందికి వచ్చేటప్పుడు సన్నగా అయిపోవాలన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే నా చెయ్యి ఆటోమేటిక్గా పైన ఉన్న దారాలు అవన్నీ కట్ చేస్తూనే ఉంటుందన్నమాట. అంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే కట్ చేస్తానండి. అది ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు చేసుకున్నాను, అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి 4th డాట్ ఇది లాస్ట్కి వేసుకుంటాం, కాకపోతే మీకు తెలియాలి కాబట్టి ఇక్కడైతే వేసి చూపిస్తున్నాను. ఈ 4th డాట్ వల్ల మనకి సైడ్లో ఫిట్టింగ్ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుందండి. నేను మీకు అది ఫిట్టింగ్లో కూడా చూపిస్తాను. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో తీసానండి, అది ఇంకా కొంచెం ఎడిట్ చేసి పెట్టాలి. నేను త్వరలోనే అది కూడా పెడతాను. ఆల్రెడీ ఇంకో సిస్టర్ కూడా అడిగారు అనమాట ఫిట్టింగ్స్ ఎలా వేసుకోవాలి అని, అది కూడా ఖచ్చితంగా తొందరగానే పెడతానండి. సో ఇప్పుడు నేను ఇంకో సైడ్ అయితే కుడుతున్నాను కదా, దానికి వచ్చేసి నేను మళ్ళీ మధ్యలో కుట్టయితే వేయలేదు. ఇలా ప్రాక్టీస్ ఉన్నప్పుడు మనకు ఎటువంటి కుట్లు అవసరం లేదు. సో మీకు ఇక్కడ రెండు కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ మెయిన్ డాట్ వేసేటప్పుడు ఏంటి 1 ఇంచ్ పట్టుకున్నాము, పైనకి వచ్చేటప్పటికి సన్నగా వచ్చేసేయాలన్నమాట. ఇదంతా నేను ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఎటువంటి కొలతలు అవసరం లేదనమాట, డైరెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు హుక్స్ పట్టి వైపు కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకుంటే చాలా అన్నాను కదా. అలాగే ఇప్పుడు చంకభాగం వైపు ఈ 3 డాట్స్ వేసుకున్న తర్వాత 4th డాట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. మీకు తెలియడానికి అనేసి వేస్తానని చెప్పాను కదండి. సో 4th డాట్ కూడా అంతే, ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టుకోవాలి, మధ్యలోకి వచ్చేటప్పటికి సన్నగా అయిపోవాలన్నమాట. అంటే మధ్యలో షేప్ దగ్గరకు వచ్చేటప్పుడు సన్నగా అయిపోతుంది అంతే. ఆ మెయిన్ డాట్ అంటే కింద మధ్యలో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అదొక్కటే కొంచెం పెద్దగా పట్టుకుంటాము, మిగిలినవన్నీ సన్నగానే 1/2 ఇంచ్ నుంచి తీసుకొని మధ్యలోకి వచ్చేటప్పుడు సన్నగా వేసేసుకుంటాం అంతే అండి. అయితే ఇక్కడ మాత్రం నేను ప్రతిదానికి కూడా 2 సార్లు కుట్లు వేస్తాను. చాలామందికి అయితే ఒకటేసారి వేసే అలవాటు ఉంటుంది. అయితే కొంచెం చిన్న కుట్టు వేసుకొని ఒక కుట్టు కూడా వేసేయచ్చు. లేదు అంటే ఇలా 2 సార్లు వేస్తే ఇంక వాళ్ళు ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా సరే అండి, అదైతే ఊడిపోదన్నమాట. మా దగ్గర కుట్టినవన్నీ అంత గట్టిగా అయితే కుట్లు ఉంటాయి. అంటే మాకు మోస్ట్లీ ఏంటంటే కస్టమర్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ అనేవి రావు, పర్ఫెక్ట్గా ఉందనే వస్తారు. మళ్ళీ ఇంకా కొత్తవి తెచ్చుకుంటారు. డిజైన్స్ కూడా నన్నే అడుగుతారు అనమాట, దేనికి ఎట్లా సూట్ అవుతుంది ఏంటి అనేసి అని. సో ఇప్పుడు ఇక్కడైతే నెక్ చూస్తారు కదండి, కరెక్ట్గా ఇట్లా రౌండ్గా బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇక షేప్ చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులో ఏం చేయలేదండి, మనం మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, కరెక్ట్గా అదే లైన్ పైన కుట్ అనేది వేసుకోవాలి అంతే. ఇక్కడ ఈ 4th డాట్ చెప్పాను కదా, ఎప్పుడైనా సరే మనకు వెనకాల భాగం కంటే ముందు భాగం ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఇంకొంచెం కుట్టు పట్టుకోవాలి. సో ఈ 4th డాట్ వల్ల అది బెనిఫిట్ అనమాట, షేప్ కూడా బాగా వస్తుంది, అలాగే ఇది కుట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే చాలామంది చంక భాగం కింద ప్లస్ మార్క్ రావట్లేదు అంటారు కదా, వాళ్ళ కోసం ఈ డాట్ అనేది ఖచ్చితంగా చాలా అయితే యూజ్ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. వీటికి కూడా నేను ఉల్టా మార్క్ అనేది వేసేస్తున్నాను. షేప్ బెల్ట్ అన్నా క్రాస్ బెల్ట్ అన్నా అంతా ఒకటే అనమాట. కొంతమంది షేప్ పట్టి అని కూడా అంటారు కదా, అది కూడా ఒకటే, పేర్లు ఒకటే డిఫరెంట్ అండి. కొత్తగా నేర్చుకుని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్తున్నాను.
సో షేప్ పట్టీకి ఎప్పుడైనా సరే మనకు మొత్తంగా 3 పీసులు కావాలి. 2 లైనింగ్ పీసులు, 1 బ్లౌజ్ పీస్ అనమాట. అర్థమైంది కదండి. ఒక్క సైడ్కి మనకు 3 పీసులు కావాలి. సో ఇప్పుడు ఇది పైనది కరెక్ట్ పీస్, దాని ప్రకారం నేను కట్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు, రఫ్గా నార్మల్గా అయితే కటింగ్ అయితే తీసేసుకోండి. అలాగే బ్లౌజ్ పీస్ కూడా అంతే, కరెక్ట్ షేప్లో అప్పుడే కట్ చేయాలని ఏం లేదు, లాస్ట్లో చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో నేను పెట్టేది చూడండి. ఇక్కడ మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ ఉంది కదా, నేవీ బ్లూ కలర్ది, ఇట్లా గోల్డెన్ కలర్ది. ఆ క్లాత్ వచ్చేసి ఇప్పుడు నాకు మధ్యలో వచ్చేసి పైకి ఉంది, సైడ్కి వచ్చేసి తక్కువ ఉంది. సో సేమ్ ఈ లైనింగ్ క్లాత్లో కూడా ఎలా ఉందో అలాగే పెట్టాలి. ఇది వచ్చి ఎక్స్ట్రా క్లాత్, ఇందాక నేను కట్ చేశాను కదా ఆ క్లాత్ అండి. కరెక్ట్ పీస్ వచ్చి ఇప్పుడు నేను పక్కన పెట్టాను, అది చూపిస్తాను ఎలా పెట్టాలి అని. ఇక్కడ మీకు తెలియడానికి అనేసి నేను మార్క్స్ వేశాను. ఇవి 2 హుక్స్ పట్టి వైపు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ మెయిన్ పీస్ కూడా నేను సేమ్ మార్కింగ్ వేస్తున్నాను. ఇదంతా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. జస్ట్ మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుందండి. సో వాళ్ళకి నచ్చితే ఇంకా నేను ముందు కూడా ఇంకా కొత్త టిప్స్తోని, ఈజీ టిప్స్తోని బాగా మంచి వీడియోస్ అయితే చేస్తాను కదండి. సో దానివల్ల మీకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది కదా. అందుకని జస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇస్తే చాలు అంతే. మీకు నచ్చితే ఇంకొంచెం కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. ఇది వచ్చి ఉల్టా వైపు, పైన లైనింగ్ ఉంది, కింద సీదా వైపు. ఈ సీదాకి నేను కింద కరెక్ట్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్న పట్టీ ఉంది కదా, అది వచ్చేసి కింద వైపున పెడుతున్నాను. సో ఇప్పుడు 2 సైడ్ కూడా అలాగే పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇలా 2 ఒకేసారి సెట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి షేప్ పట్టీలు కూడా 2 ఒకే వైపుకి అయిపోయి మనకి కరెక్ట్గా సెట్ అవ్వదన్నమాట. 2 ఇలా పక్కన ఉండాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు కింద స్ట్రైట్ పట్టీ ఉంది కదా, దానికి సమానంగా ఈ పైన ఉన్న 2 పీసులు కూడా తీసుకున్నాను. ఏది బ్లౌజ్ పీస్, ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అవి 2 ఇలా పెట్టేసి చూడండి. పైన మనకు కరెక్ట్గా కనిపించే పీస్ పెట్టుకున్నాను. ఇక్కడ కరెక్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు వేసుకోవాలి. చాలామంది సన్నగా పట్టుకుంటారండి, అలా అస్సలు పట్టుకోకూడదు. ఎందుకంటే కుట్లు అనేవి కొన్నిసార్లు విడిపోతాయి కదా, అప్పుడు తొందరగా ఊడిపోతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ బట్ట బాగాలేదనుకోండి, ఆ పోగులు వచ్చేస్తూ ఉంటే అక్కడ నుంచి కుట్టు అనేది ఊడిపోతుంది అనమాట. అందుకని ఎక్స్ట్రా క్లాత్ ఖచ్చితంగా పట్టుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టితే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ 1/2 అని కాదులేండి, టేప్లో ఒక 3 గీతలు ఉంటుందన్నమాట, అంత కుట్టు పట్టుకోవాలి. ఆ పట్టుకోవడానికి కూడా టిప్స్ ఉన్నాయి, అంటే కరెక్ట్ అంతే రావాలి అంటే వాటికి కూడా టిప్స్ ఉన్నాయి, ముందు వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో వైపు కూడా మనం ఎలా అయితే పెట్టేసుకున్నామో అదే రకంగా కుట్టయితే వేస్తున్నాను. ఇలా కుట్టేటప్పుడు మొత్తం కుట్టిన తర్వాత చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఆరో మార్క్స్ 2 పక్కన కనిపించాలి. అంటే లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది పక్కన కనిపించేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వరకు కుట్టు అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఈ కరెక్ట్ పీస్ ఉంది కదా నేవీ బ్లూ కలర్ది, దాని ప్రకారం ఇది పైనది కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా నేను పూర్తి కరెక్ట్గా కట్ చేయలేదు, ఎందుకంటే ఈజీగా కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయండి కుట్టే వాటిలలో కూడా. ఫినిషింగ్తో రావాలంటే ఒకలా కుట్టుకోవచ్చు, లేదు నార్మల్గా పర్వాలేదు ఎట్లయినా కుట్టేయచ్చు అని అనుకుంటే అది ఇంకో రకంగా కూడా వస్తుంది. అది కొంచెం ఫాస్ట్ అవుతుంది కానీ ఫినిషింగ్ అనిపించదు. ఇది వచ్చేసి ఏంటంటే నీట్ ఫినిషింగ్ చూపిస్తాను ఈరోజు మీకు. ఇలా కరెక్ట్గా మధ్యలో కుట్టుపడాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, నేవీ బ్లూ కలర్ లైనింగ్ బట్టి ఉంది కదా, ఆ లైనింగ్కి ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్కి మధ్యలో కుట్టుపడితే మీకు కరెక్ట్గా తిరుగుతుంది. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదండి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేస్తాము అంటే, ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు మిషన్ కార్నర్ ఉంటుంది కదా అంచు, అటు సైడు ఈ విధంగా స్ట్రైట్గా లాగాలన్నమాట. అప్పుడు మనకు అది కొంచెం ఐరన్ లాగా అయిపోతుంది. అర్థమైంది కదా, అంటే ఐరన్ లాగా ఉండి కరెక్ట్గా మడత కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడేం చేయాలంటే, మనం పైన షేప్ పట్టి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, దానికి సమానంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. చూడండి, ఈ పైన కనిపించేది మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీస్ అనమాట. అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చేస్తాం కదా, ఆ పీస్ ప్రకారమే ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసేయాలి. సో ఇక్కడ వరకు అయితే మొత్తం అర్థమైంది కదండి. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, మళ్ళీ మీకు ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. అలాగే మనం ఇందాక ఆరో మార్క్ వేసుకున్నాం కదా, అటువైపున కిందికి ఫోల్డింగ్ వైపున ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. అంటే పైకి వచ్చేటప్పటికి ఇట్లా క్రాస్గా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా చిన్న టిప్స్ చెప్పాను కదా, కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఆరో మార్క్ వేసుకున్న సైడ్ ఎక్కడ వస్తుంది, ఇలా కాజపట్టి హుక్స్ పట్టి సైడ్ వస్తుందన్నమాట. ఇక్కడ కాజపట్టి హుక్స్ పట్టి సైడ్ వస్తుందన్నమాట. ఇలా వచ్చేటట్టు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ రావాలనుకోండి, చాలా సింపుల్ టిప్స్ ఉంటాయి. ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు పైన వైపు కనిపిస్తున్న క్లాత్ సీదా, ఇప్పుడు కింద కూడా సీదానే ఉండాలి చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ఇలా సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలి,
ఈ మొత్తం క్లాత్ని దాని మీదకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 2 సీదాలు లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ క్లాత్ ఉంది కదా, అది కొంచెం బయటికి వదిలేసి తర్వాత మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు, స్టార్టింగ్ ఇట్లా షార్ప్గా ఉంది కదా, అదొక్కటి కొంచెం బయటికి వదిలేసి తర్వాత కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా షార్ప్గా ఉంది కదా, అది బయటకు వచ్చేటట్టు పెట్టేసుకొని తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం. సో ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచ్ కుట్టు అనేది పట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ పైన వైపున డాట్ కనిపిస్తుంది కదా, మనకు మెయిన్ పాయింట్ డాట్ వేసాం కదా, దాన్ని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి, అంటే అది కుట్టులోకి రావద్దనమాట, రాకుండానే మిగిలిందంతా ఇలా లాస్ట్ వరకు కుట్టేసేసుకోవాలి. ఇలాగే ఇంకో కుట్టు కూడా వేయాలని, డబుల్ కుట్టు వేయడం వల్ల చాలా గట్టిగా ఉంటుందని చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా ఇలా కుట్లు ఊడిపోయిన ప్రాబ్లమ్స్ అయితే రావండి. సో యాక్చువల్లీ అది కుట్టేటప్పుడు వీడియో అనేది సరిగ్గా రికార్డ్ అవ్వలేదండి, అందుకని అది ఆగిపోయిందనమాట. ఇక్కడ నేను ఇంకో సైడ్ కుట్టేది మళ్ళీ మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, ఇది వచ్చేసి హుక్స్ పట్టి వైపు అనమాట. స్టార్టింగ్లో కొంచెం వదిలేసి సేమ్ ఇందాక ఎలా చూపించాను అలాగే కుట్టేసుకుంటూ రావాలి. అయితే మనం ఎడం పక్కది కుట్టేటప్పుడేమో మనకి బ్లౌజ్ పీస్ పైకి ఉంటుంది, కుడి పక్కది కుట్టేటప్పుడు మాత్రం క్రాస్ పీల్స్ అంటే షేప్ బెల్ట్ పైకి ఉంటుంది అనమాట. అంతే, మిగిలినంతా కుట్టడం అంతా సేమ్ అండి. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్, ఇక్కడ షేప్ బెల్ట్ ఫస్ట్ స్టెప్ కుట్టడం అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి, ఇలా పైనుంచి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. అంటే దోశ ఎట్లా మడత పెడతాం సేమ్ అలాగే. సో మీకు ఇక్కడ తెలియడానికి అని చెప్పేసి ఇక్కడ నేను చాక్ పీస్ మార్క్ వేస్తున్నాను, ఎందుకంటే బిగినర్స్ ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ కుట్టాలని తెలియదు, 2 కుట్లు కనిపిస్తాయి అనమాట అలా తిప్పినప్పుడు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా వేసుకున్నారు అనుకోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి కూడా కుట్టేసుకోవచ్చు. కాకపోతే పైన కుట్టు కనిపిస్తుంది, మన దాంట్లో ఎక్కడ పైన కుట్లు అనేవి కనిపించవు. షేప్ బెల్ట్ కింద వైపున కానివ్వండి, పైన వైపున కానివ్వండి, కుట్టు అనేది కనిపించదు అనమాట. సో ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను కదా, ఇక్కడ ఇందాక చాక్ పీస్ మార్క్ వేశాను కదా, ఈ చాక్ పీస్ మార్క్ లైనింగ్ ఎడ్జ్ క్లాత్ అంటే లైనింగ్ లాస్ట్కి ఉన్న క్లాత్, ఇవి 2 కలవాలన్నమాట. కొంతమంది తెలియక ఏం చేస్తారు, దాన్ని ఇంకో చుట్టు చుట్టి ఆ కింద లైనింగ్కే పెట్టి కుట్టేస్తారనమాట. సో ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్ టిప్స్తో ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా, ఇప్పుడు 2 కలిపి పట్టుకొని కుట్టడమే, అంతే, ఇంకేం లేదు ఇందులో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని బయటికి తీయాలి అంతే. ఇది కొంచెం చిన్న షేప్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, లేదంటే ఇంకొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. కానీ ఫైనల్గా ఇలా బయటికి తీసేసామంటే ఫినిషింగ్తో సహా మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి, ఇక్కడ ఎక్కడ కూడా ఒక కుట్టు అనేది బయటికి కనిపించదు, షేప్ బెల్ట్ నీట్గా ఉంటుందన్నమాట, ఫినిషింగ్తో బాగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక దారపోవు కూడా బయటికైతే రాదు, అసలు కింద కుట్టు ఉండదు, లేదు పైన షేప్ బెల్ట్ పైన కూడా కుట్టు అనేది రాదు. సో ఇంతే, అటు షేప్ కూడా బాగుంటుంది, ఓవరాల్గా నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ ఉంది కదా, దాన్ని మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు, ఇంతే. సో ఇప్పుడు ఇందులో ఇంకేం బాకీ ఉంది, మనకి హుక్స్ పట్టి ఒకటి వేయాలి, కాజపట్టి ఒకటి వేయాలి, తర్వాత నెక్ పీస్ ఒకటి వేయాలి. సో నెక్కి మాత్రం నేను పైపింగ్ వేస్తున్నానండి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను కాజపట్టికి హుక్స్ పట్టికి క్లాత్ అయితే తీసుకున్నాను. హుక్స్ పట్టికి 1 ఇంచ్ చాలండి, అలాగే కాజపట్టికి 2 ఇంచులు చాలు. సో కాజపట్టిలో ఇంకోటి ఏంటి, మనకి బ్లౌజ్ పీస్ కూడా కావాలి, హుక్స్ పట్టికి అవసరం లేదు, జస్ట్ లైనింగ్ ఉంటే చాలు. సో ఇప్పుడు కాజపట్టి పక్క సైడ్ పెట్టేసి హుక్స్ పట్టి ఎలా కుట్టాలో చెప్తాను. ఇది కుట్టడం కూడా పెద్ద పని అనుకుంటారు, కానీ ఇందులో కూడా చిన్న లాజిక్ ఉందండి, అలా కరెక్ట్గా చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ కంటే పైన కింద ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. చూడండి, పైన క్లాత్ మిగులుతుంది, కింద కూడా క్లాత్ మిగులుతుంది అనమాట. ఒకవేళ నెక్ ఫినిషింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు పైన క్లాత్ అవసరం పడుతుంది, లేకపోతే అవసరం పడదు. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా, అది పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి, ఇలా పై వైపు నెక్ సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు డాట్ ప్లేస్లో చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వాలి. చాలామంది ఇవ్వరండి, ఇది ఎందుకు అనుకుంటారు, కానీ అలా ఇవ్వడం వల్లనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చెప్పాను, చిన్న చిన్న టిప్స్ చాలా ఉంటాయి మనకు బ్లౌజ్ కుట్టడంలో, చాలామందికి తెలీదు. సో నార్మల్గా కుట్టేస్తారు, కానీ ఎక్కడ మిస్టేక్ అయిందో అని అర్థం కాకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకని మన ఛానల్లో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చెప్తున్నాను. సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది, పర్ఫెక్ట్ కటింగ్ కానివ్వండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కానివ్వండి, అలా వస్తుంది. అయితే ఇక్కడ నేను ఫస్ట్లో ఇది చెక్ చేసుకోవాలి, నేను ఇంకా నార్మల్గా కరెక్ట్గా ఉంటుంది కానీ చూడలేదు, కానీ చూసుకోండి. కొత్త వాళ్ళైతే ఇవి 2 కూడా అంటే హుక్స్ పట్టి వైపు కాజపట్టి వైపు సమానంగా ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ముందే డాట్ పట్టుకోవడము, లేదా నెక్ షేప్ దగ్గర కొంచెం కట్ చేసుకోవడమో చేసుకోవాలి. సో ఇక్కడ వరకు కుట్టేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని ఇటువైపుకి తిప్పేసుకోవాలన్నమాట, రైట్ సైడ్కి. అర్థమవుతుంది కదా, ఈ విధంగా తిప్పిన తర్వాత పైన కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలో మీకు చెప్పాను కదా ఇందాక కూడా, అంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ పీస్కి ఆ లైనింగ్ బట్టకి మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా అది వెనకాల వైపుకి తిప్పినా పర్ఫెక్ట్గా తిరుగుతుందనమాట. చాలామంది కొంచెం పక్కకి వేసేస్తూ ఉంటారు, అప్పుడు కరెక్ట్గా తిరగదండి. మీరు గమనించండి, కరెక్ట్గా ఆ బ్లౌజ్ పీస్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో, అంటే షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా చెప్పాను నేను మీకు, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను.
ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మొత్తం ఇలా లోపలికి సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంత ఎక్స్ట్రా ఉందో అంతవరకు మీకు మార్క్ వేసి కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు క్లాత్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. హుక్స్ పట్టి వైపున లైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఫినిషింగ్తో సహా వస్తుంది. ఇలా ఇక్కడ రఫ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చాలామంది రఫ్ ఇవ్వరు. రఫ్ కుట్టు వేసుకోవాలి. రఫ్ అంటే ఏంటి, అది గట్టి కుట్టు అనమాట. ముందుకి వెనక్కి 2-3 సార్లు జరిపి కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో పైనకి వచ్చేటప్పటికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే. ఇప్పుడు పైన వైపున మనకి ఫినిషింగ్ అయిపోయింది అనుకోండి, నెక్ ఆల్రెడీ హెమ్మింగ్ పట్టి వేసుకొని ఉంటే పైనుంచి కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకా నేను ఏం కుట్టలేదు కాబట్టి పైన వైపున ఎక్స్ట్రా కట్ చేసేస్తాను. సో ఇంతే అండి, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చాలామంది ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటారు, అంటే కొత్త వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ షేప్ ఇలా చూడండి. ఇప్పుడు నేను నా వైపుకి పెట్టుకొని నా వైపు నుంచి కరెక్ట్గా నెక్ షేప్లో కట్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే హుక్స్ పట్టి కాజపట్టి ఎక్కువ తక్కువ ఉందనుకోండి, అది కూడా కార్నర్లో ఇలా కట్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక సైడ్ ఏమో వీ షేప్ లాగా వస్తుంది, ఒక సైడ్ ఏమో రౌండ్ షేప్ లాగా వస్తుంది అనమాట. సో చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కాజాపట్టి కుట్టడం చూపిస్తాను. కాజాపట్టి వైపు ఏంటంటే మనం లైనింగ్ క్లాత్ ఇలా మెయిన్ పీసు ఇవి రెండు సమానంగా పెట్టేసుకొని ఒక వైపు నుంచి ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి. అయితే కొన్ని చోట్ల చూడండి, ఇక్కడైతే నేను ఫస్ట్ ఉల్టా మార్క్ ఇలా వేస్తున్నాను కదా, ఈ సీదా వచ్చేసి కింద ఉండాలి. అయితే ఇక్కడ ఉల్టా సీదా కూడా మనకి మార్కర్తో కూడా తెలుస్తుంది చూడండి. ఇలా అన్నప్పుడు దారాల పోగులు పైకి లేచింది అనుకోండి, అది ఉల్టా వైపు అనమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నాను. అలా మనకి మార్క్తోనే అంటే మార్కర్తో ఇలా గీసినప్పుడు నార్మల్గా ఉందనుకోండి సీదా వైపు, ఇలా గీసినప్పుడు దారాలు కనుక పైకి లేస్తున్నాయి అంటే అది ఉల్టా వైపు. చాలా సింపుల్ చిట్కా అండి. సో ఇక్కడ ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొన్ని చోట్ల కాజపట్టి అనేది ఎడం పక్కన వేస్తారు, కొన్ని చోట్లనేమో కుడి పక్కన వేస్తారు. సో వాళ్ళ వీరిని బట్టి నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా వేరే ఊరు నుంచి వస్తారు. ఇప్పుడు రాజమండ్రి వైపు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఉల్టా సైడ్ వేస్తారు. అంటే వాళ్ళకి అక్కడ అది అలవాటు అంట, లెఫ్ట్ హ్యాండ్తో అంటే ఎడం చేత్తోని హుక్కులు పెట్టుకునేది అలవాటు ఉంటుందంట, కాబట్టి అలా వేస్తారు. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అందరూ కూడా కుడివైపు నుంచే హుక్స్ పెట్టుకుంటారు, కాబట్టి కుడివైపున హుక్స్ పట్టి అనేది వేసుకుంటాం అనమాట. సో ఈ కుట్టడం ప్రాసెస్ అంతా సేమే, కానీ ఎడమ కుడి అనేది వాళ్ళ ఏరియాస్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అండి. ఇప్పుడు నేను ఎలా పెట్టాను, సీదా వైపు నుంచి ఇలా క్లాత్ని 2 సీదాల లోపలికి వెళ్ళేటట్టు పెట్టేసుకొని ఇక్కడ కుట్టయితే వేస్తున్నాను. అయితే ఇందాక మనము హుక్స్ పట్టి కుట్టేటప్పుడు ఫ్రిల్ ఇచ్చాం కదా, మరి ఇక్కడ అవసరమా అంటే ఇక్కడ అవసరం లేదండి. కాజపట్టి వైపు ఎటువంటి ఫ్రిల్ అవసరం లేదు, జస్ట్ ఇలా నార్మల్గా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు సీదా వైపుకి తిప్పుకుంటున్నాం కదా, సో ఇలా తిప్పిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక మనం హుక్స్ పట్టి వైపు ఎలా ఫోల్డ్ చేసామో కింద వైపున ఇక్కడ కూడా అంతే చూడండి. ఆటోమేటిక్గా దారం కనిపిస్తే నా చెయ్యి వెళ్ళిపోతుందని చెప్పాను కదా, ఆ చిన్న దారం ఉన్నా ఎందుకో అది మైండ్ ఊరుకోదన్నమాట, లేదు కట్ చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఆ కుట్టు వైపుకి ఈ క్లాత్ మనము ఇటు సైడ్ రైట్ సైడ్ క్లాత్ ఉంది కదా, అది కరెక్ట్గా దాని మీదకి వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. అంటే దాని మీద పెట్టి పైనుంచి కుట్టు వేసుకోవాలి. సో కింద వైపున ఫినిషింగ్ అయిపోయింది, సైడ్లో కూడా ఫినిషింగ్ అయిపోతుంది. పైన వైపున చెప్పాను కదండి, మీకు ఎక్స్ట్రా క్లాత్ అంటే ఒకవేళ నెక్ కనుక హెమ్మింగ్ పట్టి వేసేసి ఉంటేనేమో పైన కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేయాలి కింద చేసినట్టుగా, లేదు అంటే పైన ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో హెమ్మింగ్ పట్టియో పైపింగో వేసుకోవాలి. ఈ విధంగా టోటల్గా ఫినిషింగ్తో వస్తుందండి. సో చాలా సింపుల్ టిప్స్ అనమాట, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీకు అసలు ఎవరు ఏది ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పే వాళ్ళే ఉండరు అనమాట, అంత కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కట్ చేస్తున్నా చూడండి నెక్ దగ్గర, అది కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. కాజాపట్టికి ఎప్పుడైనా సరే 2 కుట్లు వేయాలి, మధ్యలోకి వేయాలన్నమాట. ఇలా వేస్తే ఈ 2 లైన్ల మధ్యలో మనకి కాజాలు అనేవి కుట్టిస్తారనమాట. నార్మల్గా అక్కడ కుట్టుకోవాలి మనము. సో చూడండి, కాజాపట్టికి కంపల్సరీ 2 కుట్లు అనేవి ఉంటాయి, ఎందుకంటే కొంచెం వెడల్పు ఉంటుంది కదా ఈ పట్టి, అలా కుట్టు వేస్తే అణిగి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇదే విధంగా నెక్కి సరిపడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ అండి, నేను చెప్తున్నాను కదా, చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ నాకు అయితే కరెక్ట్గా వచ్చేసింది, చూసారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండదండి. అంటే నేను లాగేటప్పుడు కూడా అంటే స్టార్టింగ్ జాయిన్ వేసేటప్పుడు లాగాను కదా కుట్లు, అక్కడ కూడా చూసే లాగుతాం, ఎట్లా పడితే అట్లా లాగినాం అనుకోండి ఎక్కువ తక్కువ అయిపోతాయి. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్టు విధంగానే మీరు లాగండి.
కొంచెం చేయి దూరం దూరం పెట్టి లాగితే కూడా బట్ట అనేది సాగిపోతుంది. అవన్నీ గమనించండి. సో ఇక్కడ టోటల్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్ కూడా చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. షేపు బాగుంటుంది, నెక్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా నేను పైపింగ్ అయితే వెయ్యాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటే చాలా లాంగ్ అయిపోద్దేమో అని ఆలోచిస్తున్నానండి. సో నేను మీకు పైపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఒకటే వీడియోలో ఇంత లాంగ్ చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది పోతుందేమో అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పర్వాలేదు, కొంచెం లాంగ్ వీడియో అయినా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే పెట్టమంటే అలాగా పెడతాను, లేదంటే చిన్న చిన్న వీడియోస్లో పెడతాను. మీ ఇష్టం అండి. మీ నాకు ఏ విషయం ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ అయితే చెప్పండి. పైపింగ్ వేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయండి. ఎలా పడితే అలా వేయడం కాదు, ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా చూసుకోవాలి. మీకు డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. అంటే పైపింగ్లో ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది, ఎట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే పైపింగ్లో చాలా రకాలు ఉంటాయండి. అంటే మనం కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత వేసుకోవచ్చు. కస్టమర్ ఒకసారి లాస్ట్కి అడుగుతారు, అలాంటప్పుడు కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. విత్ ఫినిషింగ్ అనమాట, నార్మల్గా వేయడం కాదండి, విత్ ఫినిషింగ్ వేసుకోవచ్చు. అలాగే పైపింగ్ అసలు కనిపించకుండా లోపలికి వెళ్ళి వేసుకోవచ్చు. లేదా స్టార్టింగ్లో ఉన్నారంటే క్లాత్ బయటకు కనిపించేటట్టు కూడా వేసుకుంటారనమాట. సో చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి. నేను మీకు అన్నీ క్లియర్గా ఈజీగా చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.